ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. అసైన్ భూ కుంభకోణంలో జవహర్ రెడ్డి బినామీలు వైసీపీ నేతల హస్తం ఉందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతో కానీ విచారణ జరిపించాలని కోరుతున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని అసైన్డ్ భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయం మీద జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన తనయుడి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మూర్తి యాదవ్ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు, ఆయన తనయుడి మీద కూడాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా మీకు నోటీస్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఆరోపణలు కాదు, వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చాం. డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు సుపుత్రుడు నాని వాళ్ళ యొక్క బినామీల పేరుతోని పూర్తి స్థాయిలో వాళ్ళ ముఠా సభ్యులు 800 ఎకరాల పైగా అసైన్ ల్యాండ్స్ని దోచేసుకున్నారు, అడ్డగోలుగా రాయించేస్తున్నారు. ముఖ్యంగా భోగాపురం 30 కిలోమీటర్ రేడియస్లో ఆనందపురం, భోగాపురం, భీమిలి, అలాగే పద్మనాభం, అలాగే డెంకాడ, పోస్పాట్రేగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు రాయించుకున్నారు వీళ్ళు బినామీలతో అని చెప్పి సాక్షాత్తు రైతులను కూడా లైవ్లో తీసుకొచ్చి మేము వాళ్ళ యొక్క గోడును కూడా వెలవిచ్చాం. రైతులు చెప్పారు, వాళ్ళు మా భూముల్లోకి జవహర్ రెడ్డి వచ్చి వెళ్ళారు అని చెప్పి. ఆ తర్వాతే వాళ్ళు రెవెన్యూ అధికారులను పంపించి దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పి ఇవన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే 9 లక్షల ఎకరాలు పైగా ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చాము 596 జీవో ఆధారంగా. నేను 702 ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చానని చెప్పి బాటంగా చాలా గొప్పగా గర్వంగా మల్లికార్జున్ గారు విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో ఈ యొక్క మొత్తం భూ వ్యవహారం మీద పేద ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అసైన్డ్ డీ పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 596 జీవోని అడ్డం పెట్టుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ దోపిడీకి గురైనటువంటి యొక్క భూములన్నింటినీ కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి నూతన ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చర్యలు చేపడుతుంది. అవసరమైతే సిట్టింగ్ చేస్తూ లేదంటే కేంద్రానికి మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించడానికైనా సరే ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా పేదల భూముల్ని తిరిగి కాపాడి వాళ్ళకి వెనక్కి ఇచ్చేలాగా ఎవరైతే వైసీపీ గెద్దలు ఐఏఎస్ బినామీలు ఈ భూముల్ని పేద రైతుల భూములు కొట్టేశారో, దళితుల భూములు ఏదైతే కొట్టేశారో, అసైన్డ్ భూములు, అసైన్డ్ దొంగలు, అసైన్డ్ అనకొండల్ని ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపించేలాగా మేము చేస్తాం. మీరు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి జీవో 596ని రద్దు చేయాలన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, నరేంద్ర మోడీ గారికి మేము ఏదైతే 596 జీవో మీద జరిగినటువంటి వీళ్ళు అండగోలుగా చేసినటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ విషయంలో కానీ వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ కమిటీ ఏమని కోరుతాం. అవసరమైతే సిట్ వేస్తారా లేదంటే ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏమి చర్యలు చేపడతారో మేము ఖచ్చితంగా కోరుతాం. వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని పేద రైతులకి, అమాయక రైతులకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అసైన్డ్ దారులందరికీ కూడా అండగా నిలబడే విధంగా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయ నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్ళ భూములు వాళ్ళ వెనక్కి ఇచ్చేలాగా, వాళ్ళ భూమి దోపిడీకి గురైనటువంటి భూముల్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ వెనక్కి అప్పచెప్పి వాళ్ళకి అండగా బాసటగా నిలిచేలాగా మేము ప్రయత్నం చేస్తాం. పేదల భూములను రక్షించడానికి పేదల ప్రభుత్వం, పేదలకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వం దళితుల భూముల్ని, గిరిజన భూముల్ని, వెనుకబడిన తరగతులు చెందినటువంటి భూముల్ని, నిరుపేదల అసైన్డ్ భూముల్ని కాపాడేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పక్షాన ఉంటాం మేము. అసైన్డ్ భూ వ్యవహారం మీద సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ కావాలని కూడా కోరుతామన్నారు. అలాగే ఎవరెవరు పాత్ర ఇందులో ఉందో ఆ వైసీపీ నేతల మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా మూర్తి యాదవ్ హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్.